క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన ధ్యానాంశం పరిశుద్ధతలో ఎదుగుట, పరిశుద్ధతలో ఎదుగుట, గ్రోయింగ్ ఇన్ శాంక్టిఫికేషన్, గ్రోయింగ్ ఇన్ శాంక్టిఫికేషన్. దేవుని వాక్యం అనేక సందర్భాల్లో అనేక హెచ్చరికల ద్వారా విశ్వాసులు పరిశుద్ధతతో జీవించాలని, పరిశుద్ధతలోనే వారి రక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ఉపదేశిస్తూ అనేక హెచ్చరికలు వాక్యంలో మనం గమనించగలం. ప్రభువారు ధన్యతల బోధలో, కొండ మీద చేసిన ధన్యతల గురించి చెప్పిన కొన్ని బోధల్లో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అదేవిధంగా ప్రభు అయిన యేసు మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, పరిశుద్ధుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇచ్చిన ప్రకటన ఏముంది? లేవీకాండం 20:26 మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అని నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. అంచేత మన అనుదిన జీవితంలో ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధత కలిగి పరిశుద్ధతలో ఎదుగుతూ ముందుకు సాగాలి. హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త 12:14 ఒక హెచ్చరికిస్తున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు అంటే ప్రభువు సన్నిధిలోకి రాలేడు, ప్రభువును పొందలేడు, ప్రభువుతో సహవాసం పొందలేడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన కూడా వినబడవు. అంచేత ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధతలో విశ్వాస జీవితాన్ని ముందుకు సాగించాలి. మనం రక్షణ పొందిన సమయంలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఉన్నాం. అది మొదటి దశ. ఆ పరిశుద్ధాత్మ అనే వరం పొందామంటే మనము ఆత్మతో ముద్రించబడ్డాం. ఆత్మతో ముద్రించబడ్డాం. వీఆర్ సీల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. అది తొలి దశ అన్నమాట. విశ్వాస జీవితంలో తొలి దశ. పాప క్షమాపణ పొందాం కనుక పాప క్షమాపణ పొందినందుకు ముద్రగా ఆత్మచేత ముద్రింపబడ్డాం. ఎఫెసీ 1:13 ఉంది ఈ సత్యం. ఆత్మచే ముద్రింపబడ్డాం పాప క్షమాపణ పొందిన తర్వాత. అయితే ఎఫెసీ గ్రంథంలోనే 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఆత్మపూర్ణులై ఉండుడని. ఆత్మపూర్ణులై ఉండు.
అంతే ఆ మొదటి దశలోనే అక్కడే మనం స్టాగ్నేట్ అవ్వకూడదు. ఆత్మచేత ముద్రింపబడిన తర్వాత ఎదుగుతూ ఎదుగుతూ ఆత్మ పూర్ణత పొందుటకు మనం ప్రయాసపడాలి. ఆత్మ పూర్ణులై ఉండని అంటున్నాడు ఎఫెసీ 5:18. అంచేత పరిశుద్ధతలో ఎదుగుతూ ముందుకు సాగాలి ప్రియమైన స్నేహితులారా. పౌలు భక్తుడు 1 కొరింథీ 3వ మొదటి 3 వచనాల్లో ఆ సంఘస్థులను వారి యొక్క పసితనాన్ని బట్టి వారు ఇంకా పసిపిల్లగానే ఉన్నారని వారి మీద విరుచుకుపడుతున్నాడు ఆ వాక్య భాగంలో. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడాలన్నట్లు నేను మీతో మాట్లాడకపోతుని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా అని పౌలు భక్తుడు కొరింథీ సంఘం రాస్తూ తన యొక్క అసంతృప్తిని తెలియజేస్తున్నాడు. వారు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారట ఆత్మీయ విషయాల్లో. క్రీస్తునందు పసిపిట్టలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? ఎందుకు శరీర సంబంధులై ఉన్నారు అంటున్నాడంటే వారిలో ఇంకా అసూయ, ద్వేషం, కలహాలు ఉన్నాయి. అవన్నీ కూడా శరీర కార్యాలు. అయితే ఆత్మానుసారంగా జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆత్మానుసారంగా జీవించాలి. అంచేత ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలా. ఎఫెసీ 5:18 చెప్పినట్లు ఆత్మపూర్ణులై ఉండాలి. వారు దినదినము ఎదగాల పరిశుద్ధాత్మలో. అయితే పరిశుద్ధతలో ఎదుగుటకు కొన్ని ఆధ్యాత్మిక సాధనాలు మనం ఆచరించాలి ప్రియమైన స్నేహితులారా. ఎలాగ ఎదుగుట, పరిశుద్ధతలో ఎలా ఎదుగుట? మొదటిది దేవుని వాక్య ధ్యానము. దేవుని వాక్య ధ్యానము ద్వారా మనము పరిశుద్ధతలో ఎదుగుటకు సాధ్యపడుతుంది. ఎంచేతంటే వాక్యంలో బలపడితే శోధనలు అధిగమించడానికి, జయించడానికి మన బలవంతులు అవుతాం. వాక్యంలో బలపడాలి. వాక్యంలో బలహీనంగా ఉంటే సాతానుడు అనేక రీతులుగా మనలను శోధనకు నడిపించి తప్పుదోవ పట్టిస్తాడు. యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొన్నప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఆకలి కొన్నప్పుడు చూడండి ఎంత ఏ టైం తీసుకున్నాడో వాడు. ఆకలి కొన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి 3 రకాలుగా శోధించాడు అతడు. 3 రకాలుగా. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. ఆయన రాళ్లను రొట్టెగా చేసుకుని తినగలడు. కానీ సాతాను చెప్పినట్లు ఆయన ఆ మాట అంగీకరించలేదు.
ఆ మాట అంగీకరించలేదు అని దేవుని వాక్యాన్ని నుండే ఒక మాటను తీసుకొని ఆయన ఆ శోధనను అధిగమించాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను బ్రతుకును జీవించును అన్నాడు ఆయన. దేవుని వాక్యంలో ఉంది అది, ద్వితీయోపదేశకాండం 8:3. రెండో రకంగా శోధన వచ్చింది ప్రభుకి. ఆయన దేవాలయపు శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకము, అప్పుడు దేవదూతలు వచ్చి నేను ఎత్తుకొని కాపాడతారు అని. అప్పుడు కూడా ఆ శోధనను దేవుని వాక్యంతోనే యేసుప్రభు వారు అధిగమించారు. ద్వితీయోపదేశకాండం 6:16లో నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు. మూడవసారిగా ఆ నగరంలో ఎత్తైన శిఖరం మీద తీసుకుని వెళ్ళి ప్రపంచ దేశాలు అన్నిటిని కూడా చూపించి ప్రభువుకి, నీవు నాకు సాగిలపడి మ్రొక్కినట్లయితే ఈ యొక్క లోక మహిమంతా కూడా నీకు అప్పగించేస్తానని శోధించాడు. అప్పుడు ఆయన ద్వితీయోపదేశకాండం 6:13లో ఉండే దేవుని వాక్యాన్ని ఉటంకించి ఆ యొక్క శోధనను కూడా ఆయన జయించాడు. అంచేత వాక్యం మనలను బలపరుస్తుంది, శోధనలో అధిగమించడానికి సహాయం చేస్తుంది. అంచేత వాక్యాన్ని మనం పఠిస్తూ ఉండాలి. వాక్యాన్ని పఠించడం వల్ల జ్ఞానం వస్తుంది. వాక్యాన్ని పాటించడం వల్ల వాగ్దాన ఫలాలు పొందుతాం. మనం పఠించి ఊరుకుంటే సరిపోదు, పాటించాలి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము పరిశుద్ధతలో ఎదుగుటకు మొదటి మెట్టు వాక్య ధ్యానం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం మనకు బాగా తెలుసు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆనందించాలా, ధ్యానించాలా. ఆ ధ్యానంలో మనము ఎన్నో మర్మాలు తెలుసుకుంటాం. ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. ఆ ధ్యానం కేవలం మెంటల్ ఎక్సర్సైజే అనుకోకూడదు. ధ్యానించిన విషయాలను మనం అనుదిన జీవితంలో పాటించాలి. అంచేత ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధతలో ఎదగడానికి వాక్య ధ్యానం చాలా ప్రాముఖ్యం. 119వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యములు నా హృదయంలో దాచుకొని ఉన్నాను అన్నాడు కీర్తనకారుడు. నీ ఎదుట పాపము చేయకుండా ఉండుటకు హృదయంలో దేవుని వాక్యాలు ఉంచుకోవాలి. వాటిని స్మరించాల, ధ్యానించాల. ప్రతి శోధనను అధిగమించుటకు మనకు సహాయం చేస్తుంది దేవుని వాక్యం. యేసుప్రభు వారు చేసిన గొప్ప ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నది. యోహాను 17:17లో ప్రభువారు ఏమన్నారంటే, పరమతండ్రికి ప్రార్థన చేస్తూ, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సాంక్టిఫై దెమ్ బై ద ట్రూత్. యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఆ మొదటి మెట్లో మనము దేవుని వాక్యంలో ధ్యానిస్తూ దేవుని వాక్యంలో బలపడుతూ ఉండాలి. వాక్యం
యాంత్రికంగా చదవకూడదు. భయభక్తులతో, శ్రద్ధతో, ఆసక్తితో చదివి ప్రతి ధ్యానంలో కూడా 1, 2, 3 వాక్యాల్లో మెమరీ వర్సెస్గా గుర్తించి వాటిని మనం హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నిస్తే పరిశుద్ధతలో ఎదుగుటకు మనకు సహాయం చేస్తుంది. శోధనలు ఎదిరించడానికి, పాపం చేయకుండా ఉండడానికి అవి మనకి సహాయం చేస్తాయి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. శాంక్టిఫై దెమ్ బై ద ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్ అని యేసుప్రభు వారు యోహాను 17:17లో ఆయన ఆ ప్రార్థనలో వెల్లడించారు. రెండవది ప్రార్థన ద్వారా ఉదయకాలం లేచిన వెంటనే మోకాలు ప్రార్థనలో సమయం గడపాల. ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ కూడా పరిశుద్ధతలో ఎదుగుటకు సాధనాలు, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. మొదటిది దేవుని వాక్య పఠన, రెండవది ప్రార్థన. యేసుప్రభు వారు దేవుని కుమారుడై ఉండి ఆయన 33.5 సంవత్సరాలు మరి ముఖ్యంగా పరిచర్య ప్రారంభించిన ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన ప్రార్థన జీవితంతోనే గడిపాడు. ఆయన చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి, పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే ఒంటరిగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మత్తయి సువార్త 14:23లో కూడా ఆయన ప్రార్థన చేసే అలవాటు గురించి కూడా మత్తయి యొక్క సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. మత్తయి 14:23 ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేయుటకు ప్రార్థనతోనే ప్రారంభించాడు ఉదయకాలం, మళ్ళీ సాయంత్రం కూడా ప్రార్థనతోనే సాయంత్రాన్ని ముగించాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ప్రార్థన మన విశ్వాస జీవితానికి ఊపిరి లాంటిది. గెత్సెమనే తోటలో ఆయన ముమ్మారు ప్రార్థించాడు ప్రభు యొక్క చిత్తం తెలుసుకోవడానికి. ఆ విధంగా ప్రార్థన విషయంలో చాలా క్రమంగా భక్తి శ్రద్ధలతో, ఆసక్తితో మనం ప్రార్థనలో సమయాన్ని గడపాలి. పౌలు భక్తుడు ఎఫెసీ 6:18లో ఇలా రాస్తున్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనను చేయొచ్చు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి అంటున్నాడు. ప్రతి సమయమందును విజ్ఞాపనను చేయొచ్చు, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. పరిశుద్ధుల నిమిత్తం అంటే ప్రతి సంఘం గురించి, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, దేవుని సేవకులు చేసే పరిచర్యల గురించి విజ్ఞాపనలో
పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడని పౌలు భక్తుడు ఎఫెసీ 6:18 తెలియజేస్తున్నాడు. ఇంకొక సందర్భంలో పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6లో దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత చింతలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, కానీ చింతపడకంటున్నాడు. చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మొదటిది వాక్య ధ్యానం, రెండవది ప్రార్థన, మూడవది సహవాసము. పరిశుద్ధతలో ఎదుగుటంటే వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యంలో బలపడాలి, భయభక్తులతో ప్రార్థనలో గడపాలి. మూడవది సహవాసము, ఫెలోషిప్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ఈ గ్రంథకర్త కొన్ని సూచనలు ఇస్తున్నాడు. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? ప్రభు వచ్చి దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఎలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ప్రేమ చూపుటకు, ఫెలోషిప్లో కలిసిమెలిసి సహవాసించినప్పుడు ప్రేమలు బయటపడతాయి, ఒకరినొకరు ప్రేమించుకుంటాం. సత్కార్యములు చేయుటకు, ఒకరి అవసరాలు తీర్చడానికి ఇంకొకరు సహాయం పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు జరగాల. ప్రేమించడం, సత్కారాలు చేయడం అవసరాలు ఉన్నవారికి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనాలు, పరిశుద్ధతలు ఎదుగుటకు సహాయపడతాయి. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంలో బలపడాలి, ప్రార్థనలో క్రమంగా జీవితం గడపాలి, సహవాసం ఫెలోషిప్లో మనం సమయాన్ని గడపాలి. తర్వాత చివరిగా పౌలు భక్తుడు మొదటి తెస్సలోనిక 4:3లో ఒక మంచి హెచ్చరికిస్తున్నాడు. మొదటి తెస్సలోనిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచని కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మొదటి తెస్సలోనిక 4:3 తర్వాత 7వ వచనంలో. అంచేత ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు, మర్చిపోకూడదు. ఆ పవిత్రతను కోల్పోకుండా పవిత్రతతో ఎదుగుతూ మనము ముందుకు సాగాలనే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆ విధంగా మనం ముందుకు సాగుతాం. ప్రియమైన స్నేహితులారా, చివరిగా ఎఫెసీ 5:26లో ఆ వాక్యం చేత ముగిస్తాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు
తను తాను అప్పగించుకొనెను. ఆ విధంగా సంఘం క్రీస్తు యొక్క భార్య. ఆ భార్య యొక్క పరిశుద్ధ, సంఘం యొక్క పరిశుద్ధ కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచాడు. అంచేత ప్రియమైన స్నేహితులు, ప్రతి దినము మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామా, జీవిస్తున్నామా? దేవుని ఆజ్ఞలు, కట్టడలు, హెచ్చరికలు, గద్దింపులు అవన్నీ కూడా జీవ మార్గాలు. వాటిలో నడుస్తూ ముందుకు సాగాలి. తప్పిపోకుండా ముందుకు సాగాలి. ఏ మార్గంలో నడుస్తున్నామో మనం పరీక్షించుకోవాలి. ఈ పరిశుద్ధ యాత్రలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక, దేవుడి వాక్యాన్ని దీవించను కాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు. మేము ధ్యానించిన అంశాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధతలో ఎదుగుట ప్రభు ఎంతో ప్రాముఖ్యమైన అంశం. పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువును చూడడానికి చెప్పావు తండ్రి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పావు తండ్రి. మీకు స్తోత్రము నాయన, స్తోత్రములు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని యెహోవా దేవుని యొక్క ప్రకటన మేము ధ్యానించాం తండ్రి. ప్రభువా, ఈ యొక్క ప్రయాణంలో తండ్రి మాకు సహాయం చేయండి. జీవించినంతకాలం పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధతలో ఎదుగుటకు, ఆత్మపూర్ణులై జీవించడానికి సహాయం చేయమని విత్తబడిన వాక్యాన్ని దీవించండి. వింటున్నవారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.